దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. నీట్ యూజీ 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు తమ స్కోర్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈమెయిల్తో పాటు ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో కూడా తెలుసుకోవచ్చు. ఇక నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ త్వరలోనే 15% ఆల్ ఇండియా కోటా సీట్లకు కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను ఫిల్ చేయనున్నారు. మిగిలిన 85% రాష్ట్ర కోటా సీట్లకు ఆయా రాష్ట్రాలు కౌన్సిలింగ్ నిర్వహించనున్నాయి. నీట్ యూజీ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ రాష్ట్రాలకు సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ పై ఫోకస్ చేయడం మంచిది. కాగా ముంబైలో నీట్ స్కోర్ బాగోతం వెలుగు చూసింది. నీట్ స్కోర్ వ్యవహారంపై సిబిఐ కేసు నమోదు చేసింది. నీట్ స్కోర్లను తారుమారు చేస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని సిబిఐ అరెస్టు చేసింది. ఇద్దరు తల్లిదండ్రుల నుంచి 90 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్, నావీ ముంబైకి చెందిన సందీప్ షా, సలీం పాటిల్ ను అరెస్ట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కల్పిత ఆధారాలతో సంబంధాలు ఉన్నాయని, ఎన్టీఏ కల్పిత అధికారులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి నీట్ అభ్యర్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. నీట్ యూజీ 2025లో తక్కువ స్కోర్ సాధించిన అభ్యర్థుల మార్కులను తారుమారు చేయవచ్చని బాధితులకు హామీ ఇచ్చి డబ్బులు వసూలు చేశారు. ఇక సిబిఐ అధికారుల సమాచారం ప్రకారం అధికారులు తల్లిదండ్రులుగా నటిస్తూ నిందితుడు సందీప్ షాను లోయర్ పరేర్లోని ఒక 5 స్టార్ హోటల్లో కలిశారు. ఈ సమావేశంలో షా పలువురి తల్లిదండ్రుల నుంచి 90 లక్షలు డిమాండ్ చేశాడు. బేరసారాలు ఆడి చివరకు ఒక్కో అభ్యర్థికి 27.5 లక్షలు కుదించారు. నీట్ యూజీ 2025 పరీక్షలో అర్హత సాధించడానికి అవసరమయ్యే స్కోర్లను సాధించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారుల సహాయంతో ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో తల్లిదండ్రుల రూపంలో ఉన్న సిబిఐ అధికారులు సందీప్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తులో సలీం పటేల్, జావేద్ అలీ పటేల్ ప్రమేయం కూడా ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం సలీం, సందీప్ షాను అరెస్ట్ చేశారు.